హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. 9 అవుతుందండి టైము. ఇక్కడ నైట్ 3 o'clock ఇంకా అంటే 3 గంటలు ఇంకా వర్షం పడుతూనే ఉంది బెంగళూరులో. అసలు బయటికి పోయే కాదు. ఇప్పుడు 9 అవుతుంది. చూడండి క్లైమేట్ ఎలా ఉందో. మా చెట్లలో పూలు అసలు ఒక్కడు కూడా తీయలేదు, అసలు కొయ్యలేదండి నేను. మా వారు పూలు కోస్తానంటే ఎందుకులే రోజు వీడియోస్లో చూపిస్తాయి కదా, అవి ఎండిపోకుండా అలానే ఉండని అంటున్నారు. చూడండి దీని మీదకి ఎలా పడ్డాయో నీళ్ళు, అలానే ఉన్నాయి. నేను కూడా బాటిల్ మొత్తం క్లీన్ చేశాను మొన్న. చాలా రోజులు అయింది క్లీన్ చేయక. ఇంకా మట్టి దీంతో ఇలా తీసుకొని మట్టి ఇలా తవ్వాలి, తవ్వి వాటర్ అనేది వేయాలి. అప్పుడే చెట్లు బాగా మొలుస్తాయి, పూలు కూడా వస్తాయి. చెత్త చెత్త ఉండేది మొత్తం క్లీన్ చేశాను అంతవరకునే. అలానే ఈరోజు మా మొక్కలన్నీ ఇలా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇక్కడ కొన్ని మొగ్గలు అయితే వచ్చాయి. వర్షం అయితే పడుతూనే ఉంది. అలానే బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసాను. మావైతే ఇక్కడ ఆరేసాను. చిన్నపిల్లలు అయితే ఇక్కడ ఒకటి ఆన్లైన్లో బుక్ చేసుకున్నా అన్నా కదా, క్లిప్స్ది. మొత్తం చిన్నపిల్లలు అయితే ఇక్కడ అన్నీ వేసేసాను. సాక్స్లు అలా అన్నీ మొత్తం వాషింగ్ మిషన్లో డ్రై వాష్ అవి వస్తాయి కదండి, కొద్దిగా ఆరినట్లే ఉంటాయి. అవేమి ఎక్కువ బరువు అనిపించవు. ఇందులోకి వేసినా కూడా ఏం కావు. అవే నిదానంగా అయితే ఆరిపోతుంటాయి. ఈరోజంతా తెల్లవారినే బట్టలన్నీ వాషింగ్ మిషన్కి అయితే వేసేసి చక్కగా మొత్తం అన్నీ ఆరబెట్టేసాము. మన కిచెన్లో ఏదైనా త్వరగా అవుతుందంటే అది పల్లి చట్నీ అని చెప్పొచ్చండి. పల్లీలు అయితే వేయించి పెట్టాను. ఇక్కడైతే ఒక టమోటా, ఒక హాఫ్ మైన ఆనియన్, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. పల్లి చట్నీ అయితే చేయబోతున్నా ఈరోజు. దానికి కాంబినేషన్ చపాతీ అయితే చేయబోతున్నా. మా వారికి ఈరోజు కూడా ఓటీ ఉంది, పాపం వెళ్ళారు. నేను మా అమ్మ కోసం అయితే నేను చపాతీ అండ్ కొంచెమే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. మళ్ళీ ఈవినింగ్ ఏమన్నా చికెన్ అయితే తెచ్చుకుందాం అన్నట్లుగా కొద్దిగా ఇప్పుడు మాత్రమే చేస్తున్నా. ఈ పల్లి చట్నీ మాత్రం నేను ఇలా చేస్తానండి. ఇలా మొత్తం అన్నీ ఒకేసారి వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటా. దాని తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకుంటా. చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా మీరు కూడా ట్రై చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి. స్మాల్ రిక్వెస్ట్ ఇది. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల కొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది. అలానే ఇంకా కొంతమంది వీడియో అనేది చూడగలుగుతారు. ఇలా అయితే పల్లి చట్నీ ఈజీగా అయిపోతుందండి. చాలా సింపుల్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాతో కూడా షేర్ చేసుకోండి. ఇందులో తిరుగుబాటు పెట్టాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. మనం మిక్సీకి వేసుకున్న తర్వాత పల్లి చట్నీకి తిరుగుబాటు ఏం అవసరం లేదు, ఎందుకంటే దీంట్లోనే మొత్తం వేయించినాం కాబట్టి దీనికి తిరుగుబాత పెట్టాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఇవైతే మొత్తానికి దించేసానండి. కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇది పొట్టు మొత్తం ఇలా అంటే ఊడిపోతుంది. పొట్టు తీసుకొని వేసుకోవాలి చట్నీకి, పల్లి చట్నీకి. కొంచెం కొత్తిమీర అయితే రెడీ చేసుకున్నా. మొత్తం ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం చల్లారిన తర్వాత మిక్సీకి అయితే వేసుకోవాలి. చూపిస్తా ఎలా పట్టుకుంటాను దీన్ని కూడా. పల్లీలు అయితే పొట్టు తీసుకొని ఇలా మిక్సీలోకి అయితే వేసుకున్నా. ఇది కూడా చాలా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు అందులోకి అయితే యాడ్ చేస్తున్నా. ఇలా మిక్సీలోకి మొత్తం అయితే వేసుకున్నా. టేస్ట్ తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఇంకెంత కావాలో అంత యాడ్ చేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. మొత్తానికి చట్నీ అయితే మిక్సీకి వేసేసాను. లుక్ అయితే ఇలా ఉంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా చపాతీలు మొత్తం కూడా రుద్దేసా. ఇంకొకటే ఉంది, దాన్ని కూడా రుద్దేస్తే అయిపోతుంది. చపాతీలు మొత్తం తిక్కేసాను. అలానే పెన్నం కూడా పెట్టాను. కొద్దిగా వేడెక్కిన తర్వాత మా బాబాయ్ ఏం చేస్తున్నాడో చూసొద్దాం రండి. మా అమ్మాయి అయితే అలాగే మూలం కూర్చోయింది. హోంవర్క్ ఇచ్చారండి, ఒక పేజీ వదిలేసి అవతల రాసేసింది.
దానికే ఏడుస్తూ ఉంది. 2 times రాసింది, ఒక టైం తుడిపేస్తానని ఏడుస్తూ ఉంది. ఇలా ఒక పేజీ వదిలేసి ఇక్కడ రాసిందండి. సరేలే ఉన్నిలే అంటే వినడం లేదు. ఇక్కడ ఇంకొకసారి రాసి ఇది మొత్తం తుడిపేస్తానమా అంటుంది. ఉన్నిలేమా ఏమన్నారు మిస్ టీచర్ వాళ్ళు అంటే తుడుపుతా అని ఏడ్చుకుంటూ కూర్చొని నేను కూడా గమ్మునైపోయినా. మా బాబు దగ్గరికి వచ్చేసరికి నిద్రపోతున్నాడు చక్కగా. చూడండి ఎలా నిద్రపోతున్నాడు. నిద్రపోయి లేచేటప్పుడు నేను పనులన్నీ చేసుకోవాలండి. ఇది చీరతో ఉయ్యాలు కట్టానండి. దీని వీడియో మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాం. నిద్రపోయినప్పుడే నేను పనులన్నీ మొత్తం చక్కగా చేసుకోవాలి. పెనం అయితే వేడెక్కిపోయింది. ఇప్పుడు చపాతీలు అయితే కాలుస్తాం. మా అమ్మాయికి ఈరోజు డ్రాయింగ్ ఇచ్చారు. నేను చూడండి ఎలా డ్రాయింగ్ చేశాను. ఇలా బొమ్మలు వేయమని చెప్పారు, నేనే వేసా. ఈ బొమ్మ వేసాను. ఇది డోలు కొడతా ఉంది, ఇది డ్యాన్స్ చేస్తూ ఉంది. ఇలా చపాతీ కాల్చడం అయితే స్టార్ట్ చేశాను. కొద్దిసేపట్లో పనులన్నీ ఒక 1 hour పనుకుంటాడండి మా అబ్బాయి. వాడు లేచేలోపు పనులు మొత్తం చేసేసుకోవాలి నేను, లేకపోతే నా తాట తీసేస్తాడు. 1 నిమిషం కూడా వదలాడండి. ఎప్పుడు దగ్గరే కూర్చోవాలి, ఏం పని చేసుకోవడానికి కూడా వదలాడు. మీ పిల్లలు కూడా ఇంతే నా ఇంట్లో ఇలానే సతాయిస్తూ ఉంటారా? మా అమ్మ కొద్దిసేపు ఎత్తుకుంటుంది, మళ్ళీ కొద్దిసేపు ఎత్తుకోదు. చపాతీలు అయితే రెడీ అయ్యాయి. చట్నీ, ఒకే ఒక గ్లాస్ అన్నం కూడా చేశాను. చపాతీ నాకు ఎక్కువ ఇష్టం ఉండదండి, అన్నం చాలా ఇష్టం కాబట్టి చపాతీలు ఒక 2 తింటా అంతే. అన్నం కొద్దిగా తింటా. 2 ఫ్రెండ్స్ తిందామండి. ఇప్పుడైతే టైము 1 గంట కావస్తుందండి. చూడండి ఎలా వర్షం పడుతూనే ఉంది, కొద్దిగా కూడా తగ్గలేదు. చేసేదేముంది, ఊరికనే అయిపోయినా. ఇప్పుడైతే మాత్రం తలకు ఆయిల్ పెట్టుకుందామని డిసైడ్ అయిపోయినా. ఇంకా ఇప్పుడే గ్యాస్ అయిపోయిందండి, అందుకోసమని ఒక దూది తీసుకున్నా. ఇంకా మా వారు వచ్చేంత వరకు ఫుడ్ చేసే కాదు, నాకు రాదు కాబట్టి ఒక పాత దీపం ఉంటే నా దగ్గర దీపం తీసుకొని ఇలా దూదిని ఇలా ఫ్లవర్లా చేసుకొని ఇందులో కొంచెం ఇలా స్టార్టింగ్లో కొద్దిగా ముంచుకొనేసి దాన్ని ఇలా గట్టిగా పిండుకొని ఇలా సెంటర్లో అనేది మనం ఇలా పెట్టుకొని దీపం అయితే వెలిగించుకుంటున్నా. ఎందుకు ఇప్పుడు దీపం వెలిగించుకుంటున్నా అని డౌట్ వస్తుందా మీకు? ఏం లేదండి, చలికాలము, మొదలే బాలింతలు, అలానే ఆయిల్ పెట్టుకోకూడదు తలకి, అందుకని ఆయిల్ కాంచడానికి వచ్చిన తిప్పాలండి ఇవన్నీ. నేనైతే అశ్విని హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నా కాబట్టి ఒక గ్లాస్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇంక దీపం అయితే అంటించుకుంటున్నా. ఇలా దీపం ముట్టించుకొని నాకు ఇలాంటి ఐడియాలు వస్తాయండి. ఆయిల్ అయితే వేసుకున్న గ్లాస్లోకి. ఇప్పుడైతే దీన్ని ఇలా దీపం పెట్టుకొని మనం వేడైతే పెట్టుకోవాలండి. ఇలా వేడి పెట్టుకొని తలకైతే కొంచెం గోరువెచ్చగా ఉన్నట్లే మనం ఆయిల్ అయితే తలకు పెట్టుకోవాలి. చల్లగా ఎక్కువ పెట్టుకుంటే సలువ ఎక్కువ అవుతుందండి. సరిగ్గా పట్టుకోమా దీన్ని, దీపం మీద పట్టుకో గట్టిగా. మా అమ్మాయిని అయితే పట్టుకోమంటున్నా. కొంచెం నూనె వేడైన తర్వాత నేను తలకైతే అప్లై చేసుకుంటా. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా గ్యాస్ అయిపోతే ఇలా ట్రై చేయండి తప్పకుండా. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి, చూశాను వేలు పెట్టి. ఇప్పుడైతే తలకైతే అప్లై చేసుకోవాలి నేను. చూసారండి కొత్త ఐడియా ఎలా ఉందో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను తలకు మొత్తం ఆయిల్ పెట్టుకున్న తర్వాత నా జుట్టు ఎంత పొడుగుందో చూపిస్తాను. ఆయిల్ పెట్టుకొని జడ వేసుకొని తర్వాత అయితే చూపిస్తాను. ఇలా అయితే ట్రై చేయండి గ్యాస్ అయిపోయినప్పుడు. ఇప్పుడైతే మాత్రంకి చక్కగా తలకు ఆయిల్ అయితే పెట్టుకొని జడ అయితే వేసేసుకున్నాను. నేను ఒక 16-17 సంవత్సరాలు అవుతుందండి అశ్విని హెయిర్ ఆయిల్ యూజ్ చేయబట్టి. చూడండి ఎంత సిల్కీగా ఎంత మందంగా అయితే ఉంటుంది. నాకైతే అశ్విని హెయిర్ ఆయిల్ అంటే చాలా చాలా ఇష్టం. ఈరోజు నేను కొన్ని
ఐటమ్స్ అయితే నేనే తయారు చేశాను. అవైతే వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. అలానే ఉండిపోతే గుర్తుకి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా చూసి మళ్ళీ చెక్కని చేస్తారు. ఈరోజు నేనేమేమి తయారు చేస్తాను, తయారు చేసినవి చూపిస్తాను రండి. ఇవైతే మామూలు బ్యాంగిల్స్తోనే థ్రెడ్ బ్యాంగిల్స్ చేశానండి. 6 చేశాను. మా అమ్మాయి ఒకటి పైన ఇంకా కిందేసింది, పగలు పైన. ఈ బ్యాంగిల్లోకి మ్యాచింగ్ అని ఇవన్నీ చేశాను. మామూలుగా సింపుల్గా ఒకటైనా వేసుకోవచ్చు. చాలా బంధంగా అయితే ఉన్నాయి. ఇవైతే 6 చేసిన, ఒకటి పోయింది. అలానే ఈ 2 బ్యాంగిల్స్ చేశాను. అలానే లేస్ తోటి లేస్ అతికిచ్చాను, నార్మల్ లేసే. ఈ 2 బ్యాంగిల్స్ నార్మల్గా ఒకటొకటి అయితే వేసుకోవచ్చు. సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళాలి, డ్రెస్ మీద కానీ ఈజీగా సెట్ అయిపోతాయి. అలానే స్టోన్ బ్యాంగిల్స్ చేశానండి. చాలా చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద స్టోన్స్ డ్రెస్సులోకి అయితే బాగా మ్యాచ్ అవుతాయి, చీరలకు కూడా మ్యాచ్ అవుతాయి. ఎక్కడికైనా త్వరగా వెళ్ళాలనుకుంటే మనం ఈజీగా అనేది ఇవైతే సెట్ అయిపోతాయి. అలానే ఒక పౌచ్ చేశాను. పౌచ్ అయితే చేశాను. నా ఫోన్కి అయితే వేసి చూశాను. చాలా చాలా బాగా అయితే కనిపించింది. లుక్ అయితే సూపర్గా ఉంది. అలానే వచ్చేసి ఒక దండ, అలానే విత్ ఇయర్ రింగ్స్ చేశాను స్టోన్ తోటి. చూడండి, దాన్ని ఎక్కువ పెట్టుకున్నా చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా కొన్ని వీడియోలో పెట్టుకుంటా, వీడియో చేసేటప్పుడు. ఇదైతే ఇప్పుడు ఇలా ఒక నా దగ్గర దండ క్లౌడ్ అనేది ఉంటే దానికైతే అరికించి వెనకాల కూడా థ్రెడ్ అనేది వేసాను. ఇలా అయితే తయారు చేశాను వేస్ట్ ఛార్జింగ్ వైర్తో. అలానే నెక్స్ట్ హిప్ బెల్ట్ చేశానండి. హిప్ బెల్ట్ చాలా లుక్ అనేది వచ్చింది. నేనైతే వేసుకొని చూపించాను. చాలా చాలా బాగుంది. నార్మల్గా అది ఆ పట్టు క్లాత్తోనే చేశాను, నా దగ్గర ఉండే క్లాత్తోనే. ఎవరికైనా కావాలనుకుంటే నా ఛానల్లో వీడియోస్ మొత్తం ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేశాను, వెళ్ళి చూసేయండి. జీన్స్ ప్యాంట్తో హ్యాండ్ బ్యాగ్ అండి. ఇదైతే చాలా చాలా బాగుంది, నాకైతే తెగ నచ్చేసింది. ఈ బ్యాగ్ మొత్తం ఇలా ఫ్లవర్స్ పెడదాం అనుకున్నా, కానీ మా అమ్మ ఒకటి బ్లాక్ కలర్ ప్యాంట్ తెచ్చింది. దీని మీద ఇంక ఇంట్రెస్ట్ పోయింది, దాని మీద ఇంక ఇంట్రెస్ట్ పెరిగింది అన్నట్లుగా దాన్ని బాగా మంచిగా తయారు చేద్దామని దీన్ని కట్ చేసాం కదా, ఇంకెందుకు అట్లనే వదిలేయడమని కష్టపడి చేత్తోనే కుట్టానండి, సూది దారంతో. ఇప్పుడు మిషన్ నేను కుట్టలేను కాబట్టి ఈ బ్యాగ్ ఇలా అయితే తయారు చేశాను జీన్స్ ప్యాంట్తో. ఈ మొత్తం వీడియోస్ మొత్తం నేను ఇప్పుడు చూపించిండే మొత్తం ఐటమ్స్వి ఫుల్ బ్లాగ్ అయితే నా ఛానల్లో అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి మీరు కూడా ఐడియా వస్తే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, తప్పేం లేదు. అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఇస్తే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఈరోజు వీడియో అయితే ఇలా ఉంది. ఈ బ్లాగ్ అయితే ఈరోజు ఏమి చేయడానికి, అదే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నట్లు నేను కూడా ఈరోజు ఫుల్ రెస్ట్ అనేది తీసుకున్నా. పిల్లలతో ఇంకా పిల్లలకి స్నానం చేయడం, వాళ్ళ తల కాయలు నేను పట్టించుకున్నా. ఇంకా ఇదే సరిపోయింది, ఇంకా అంతే, ఇంకేమీ లేదు. వీడియో నెక్స్ట్ మాత్రం చిన్న లైక్ కంపల్సరీ ఇవ్వండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.